భగవంతుడి దివ్య ప్రకాశంలో నుండి కణం కొనరూపంలో జీవుడిలో ప్రవేశించి అది జీవాత్మ అయిన ఆత్మ గుణాలలో భగవంతుడినే పోలి ఉంటుంది, భగవంతుడితోనే సమానంగా ఉంటుంది. అందుకే దేహం మార్పు చెందుతుంది. బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అంటే ముసలితనము అన్నీ అనుభవిస్తూ రాలిపోతుంది. కానీ ఆత్మ మటుకు మార్పు చెందదు. అందుకే దాన్ని స్థిరము అంటారు, కూటస్థం అని కూడా అంటారు ఆత్మని. తల్లి గర్భం నుండి జన్మించడం, పెరగడం, మరలా మన కొన్ని సృష్టించబడడం ఈ మానవుడి చేత, అలాగే మనం సంతానోత్పత్తి చేయడము, క్రమంగా శక్తి సన్నగిలి వృద్ధాప్యంలో క్షీణించడము, చివరికి నశించడం అనే 6 విధాలైన మార్పులు ప్రతి మానవుడికి జరుగుతుంది, మానవ దేహానికి జరుగుతూనే ఉంటుంది. కానీ ఆత్మకి ఎటువంటి మార్పులకు లోనవ్వదు. అయితే ఆ ఆత్మ కణం, భగవంతుడి కణం ఈ దేహాన్ని స్వీకరించడం వలన దేహం జన్మ అనేది మనకి లభ్యమవుతున్నది. అందుకే జన్మించడం అనేది జరుగుతూ ఉన్నది. అలా అని ఆత్మ జననం ఉండటం లేదు, ఆత్మ పుట్టడం లేదు. ఆత్మ దేహాన్ని తీసుకోవడం కారణంగా దేహం పుడుతున్నది. అలాగనే మరణించేటప్పుడు దేహం నశిస్తున్నది, కానీ ఆత్మ మరలా పరమాత్మ సన్నిధి చేరుకొని మరలా ఈ దేహంతో ప్రారబ్ధ కర్మలు ఏదైతే చేశామో, కర్మలు సంస్కారాలు, వాటిని మరలా చేయించడానికి మరలా దేహాన్ని తీసుకుంటుంది. ఎందుకంటే జన్మించిన ప్రతిదానికి మరణించక తప్పదు. కానీ ఆత్మకు జన్మం లేదు, భూత భవిష్యత్ వర్తమానాలు అనేవి కూడా లేవు, వాటికి లేదు. అందుకే ఇది నిత్యము శాశ్వతము, గాడ్ పార్టికల్ అంటారు సైన్స్లో. పురాతనముకి ఈ ఆత్మ ఎప్పుడు ఆవిర్భించింది, ఎలా వస్తున్నది, దేహంలోకి ప్రవేశిస్తున్నది, ఎలా జన్మ నొందుతున్నారు, ఎలా చనిపోతున్నారు మానవుడు, అప్పుడు ఏం జరుగుతుంది ఎవరు చెప్పలేకపోతున్నారు. దానికి చారిత్రాత్మక ఆధారం కూడా లేదు. కాబట్టి జన్మించిన మానవ శరీరానికి మటుకు దానికి కాలపరిమితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అందరూ ఇంకొకటి గుర్తించుకోవాల్సిన విషయం ఉన్నది. ఒక మానవ దేహం ద్వారా, అంటే ఒక జీవాత్మ ద్వారా, ఇంత జీవుల్లో ఉన్న ఆత్మ జీవాత్మ అవుతుంది కదా. తన స్వస్వరూప జ్ఞానం పొందినప్పుడే దైవాత్మ అవుతుంది. అంటే ఒక మనుషుడి ద్వారా సంతానం జరిగినప్పుడు ఆ సృష్టించబడు సంతానం వాస్తవానికి వాళ్ళు భిన్నమైన జీవాత్మలు, అంటే ఇంకొక దేహాన్ని పొందిన ఆత్మలే. అంతేగాని వారికి మనము ఏమంటామంటే వారు ఒక దేహాన్ని కలిగి ఉన్నారు కాబట్టి ఈ మన దేహానికి వారి దేహానికి ఉన్న బాంధవ్యాన్ని చూసుకొని ఒక వ్యక్తి యొక్క సంతానం, వీళ్ళు నా బిడ్డలు, నా మనవలు, నా కులము, నా వంశము అని అలా మనము వారిని గుర్తిస్తున్నాము. కానీ యథార్థంగా అందరిలోనూ, అన్ని జీవుల్లో ఉండే భగవత్ అంశాలు, ఆయన ఆత్మలు, అవి నిజంగా వేరు ఆత్మలు. శరీరానికే బంధం, కానీ ఆత్మలు మటుకు దివ్యమైనవి. కాబట్టి ఇక్కడ కఠోపనిషత్తులో ఇదే విషయాన్ని, భగవద్గీతలో ఏదైతే ఆత్మ గురించి చెప్పిన విషయాన్ని, అటువంటి విషయాన్నే ఆత్మ గురించి తెలియచేసినది. నాజాయతే మ్రియతే వా విపస్సిన్ నాయం కుచిశ్చిన్న బభువా కశ్చిత్ అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. అంటే ఆత్మ అనేది జ్ఞానపూర్ణం లేదా చైతన్యపూర్ణం అంటున్నారు.
అంటే ఈ చైతన్యం అనేది ఆత్మ యొక్క లక్షణం. మనిషి సదా చైతన్యాన్ని కలిగి ఉంటాడు. అప్పుడే వారికి నామము, వారికి గోత్రము, వారికి వృత్తిని బట్టి వారికి గుర్తింపు కలుగుతుంది. ఎప్పుడైతే ఆత్మ దేహం నుంచి వెళ్ళిపోతుందో శరీరము కట్టెలా మారిపోతుంది. మృతప్రాయం అంటారు, చనిపోయాడంటారు. ఇక దేహానికి చైతన్యం ఉండదు. అప్పుడు పేరు పెట్టి పిలవము, చనిపోయాడంటాము. అందుకే ఈ ఆత్మ మన హృదయంలో నివసిస్తున్నా కూడా దాన్ని మనం కనిపెట్టలేకపోతున్నాము, కానీ దాన్ని గుర్తించగలుగుతున్నాము. ఎందుకంటే ఆ చైతన్యం ద్వారా, ఆ వెలుగు, ఆ చైతన్యం ద్వారా దాని ఉనికిని గుర్తించగలుగుతున్నాము. ఉదాహరణకు కొన్నిసార్లు ఆకాశము దట్టమైన మేఘాలతో కప్పబడి ఉంటుంది, కానీ అది ఇతర కారణాల వల్ల కావచ్చు, వర్షాకాలంలో కూడా జరగచ్చు. అటువంటప్పుడు సూర్యప్రకాశాన్ని, అంటే సూర్యుడు వెలుగుతున్నప్పుడు, సూర్యుడు ఉదయించక మానుడు కదా, దట్టమైన మేఘాలు కప్పి ఉండొచ్చు కాక, కానీ సూర్యుడు తన యొక్క గమనం తాను చేస్తూనే ఉంటాడు. ఆయన వెలుగును ఆ దట్టమైన మేఘములలో ఒక చోట ఆయన ప్రకాశాన్ని మనం గుర్తించగలుగుతాం. ఇగో సూర్యుడు అక్కడ ఉన్నాడు, ఆయన వెలుగును మనం గుర్తించగలుగుతాం. ఆయన ఉనికిని గుర్తుపట్టగలుగుతాము. అంటే ఆ వెలుగు చూసి అప్పుడు సూర్యుడు ఆకాశంలో ఉదయించాడు అని మనం తెలుసుకుంటాము. అంటే ప్రకాశం కనపడుతుంది. అంత దట్టమైన మేఘాల మధ్యలో కూడా వారి యొక్క ప్రకాశం బట్టి వారి ఉనికిని గుర్తుపడతాము. అందుకే ఆత్మ చైతన్యము గలది. సర్వ దేహములలోనూ, అంటే ఇక్కడ మనుషులనే కాదండి, జంతువుల్లోనూ కూడా ఆత్మ ఉంటుంది, ఆత్మస్వరూపం కలిగి ఉంటుంది. అందుకనే చైతన్యమును బట్టి ఆత్మను గుర్తించగలుగుతాము. మన ప్రారంభ కర్మలు బట్టి ఆత్మ మరలా దేహాన్ని తీసుకుని మన యొక్క కర్మలను అనుభవించేలాగా మనకి చేస్తుంది. ఎందుకంటే కర్మ అనేది మానవుడు తప్పించుకోలేనటువంటిది. కర్మ క్రియలు నిత్యం అందరూ మనుషులు చేస్తూనే ఉంటారు. అసలు కర్త కర్మ క్రియ అంటే ఏమిటి అంటే, కర్త అనగా చేసేవాడు, ఒక పని చేసేవాడు. కర్మ అంటే పని. అతడు కానీ ఆమె కానీ చేసే పనియే కర్మ అంటారు. క్రియ అనగా ఆ పని చేయటాన్ని క్రియ అంటారు. ఇది మానవులే కాదు, సకల జీవజంతు కోటి కూడా చేస్తూనే ఉంటుంది. అంటే సర్వ ప్రాణులు పనిచేస్తూనే ఉంటాయి. మనస్సు, వాక్కు, శరీరము, ఈ మూడు పనిచేయడానికి ముఖ్యమైన పనిముట్లు మాట. అందుకే వీటిని త్రికరణాలు అంటారు. అంటే మనసుతో చేసే పనిని మానసిక కర్మ అని, వాక్కుతో మాటతో చేసే పని దాన్నేమో వాచక కర్మ అని, శరీరంతో చేసే పనిని అంటే ఉద్యోగం చేస్తూ ఉంటాం, బరువులు మోస్తూ ఉంటాం, కారు తోలుతూ ఉంటాము, ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, పొద్దున్న నుంచి ఉద్యోగం చేస్తూ ఉంటాం. ఇదంతా శరీరంతో చేసేవి. బుద్ధిని ఉపయోగిస్తూ ఉంటాము. దాన్ని కాయిక కర్మ అంటారు. మానవుల్లో అయితే నిద్రలో కూడా మనం చేస్తూనే ఉంటాం. గాఢ నిద్రలో కూడా మనకి గాలి పీలుస్తూనే ఉంటాం. మనకు తెలియకుండానే రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి కర్మ చేసేటప్పుడు అన్నీ మన ప్రమేయం ఉండదండి. అంతేకాదు, సమాధి నిష్టలో ఉన్నవాళ్ళు కూడా, ఎన్నో సంవత్సరాలు తపస్సులో ఉన్నవాడికి కూడా అసలు దేహాభిమానం తెలియకపోవచ్చు కాక, భగవంతుడితో అనుసంధానమై గాలిని స్తంభింపజేసి కుంభింపజేసుకుని కొంచెమే గాలి పీలుస్తూ ఆ నిద్ర అన్న పానీయాలు కూడా తినకొట్టిన అన్నం పానీయం కానీ ఏది తినవాడికి కూడా కర్మ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే
చూడండి, ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసే వాళ్ళ శరీరంలో జుట్టు పెరుగుతూనే ఉంటుంది. ఏం తినలేదు కదా, తినకుండా ఎందుకు పెరగాలి? అది ఏ పని చేయకుండా కూర్చొని భగవద్ధ్యానం చేస్తూ ఉన్నాడు. గాఢమైన సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. అసలు అది జ్ఞానమే లేదు తను చేస్తున్నానని. అయినా తన దేహంలో జుట్టు పెరుగుతూనే ఉంటుంది, కింద వరకు వెళ్ళిపోతుంది, గోళ్ళన్నీ పెరిగిపోతూనే ఉంటాయి. అంటే అంటే చిరకాలం సమాధి నిష్ఠలో ఉన్నవాడి మానవ శరీరం కూడా పని చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే అంత పూర్వం గాలిని బంధించి కొంచెం గాలి మాత్రమే ఆహారంగా తీసుకుంటున్న ఆయన శరీరమే నందలి వాయువు దానినే పీల్చుకుంటూ శరీరము ఆహారంగా తీసుకొని తన రక్త మాంసాలనే తన శరీరము భుజించి తింటూ సజీవంగా ఉంటుంది. ఇందులో చిక్కిపోతుంటాడు కదా, నీరు వెళ్ళిపోతుంది. అందుకే చూడండి, ఆహారం తినకపోతే కొంతకాలానికి బక్క చిక్కిపోతూ ఉంటారు, వెంటనే చనిపోరు. ఆహారం మనిషి యొక్క కండలు కరిగిపోతూ ఉంటాయి, కొవ్వు కరిగిపోతూ ఉంటుంది. మన శరీరం మన వాటినే తినేస్తూ ఉంటుంది బతకడానికి. అంటే అంటే అంతరింద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పని చేయకపోయినా శరీరము తన పని తాను చేసుకుంటూ జీవంతో ఉంటుంది. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్షణం కూడా కర్మ చేయకుండా ఎవరూ ఉండలేరని భగవద్గీతలో కృష్ణ భగవానుడు తెలియజేశారు. ఇక్కడ కర్మలు 2 రకాల కర్మలు ఉంటాయి. మనకి తెలియకుండా చేసే కర్మలు, వాటిని అంటే మన గుర్తుకు రాదు, గుర్తించము, గుర్తుపట్టలేము ఆ కర్మలు. అలాంటి కర్మలు వలన పుణ్యపాప సంస్కారాలు వాటి వలన రావండి, కలగవు. కనుక ఈ సుఖము, పుణ్యము, పాపము అనే సంస్కారాలు రాకపోతే మరి జన్మంటూ ఉండదు. ఆ జన్మలో ఇవి వెళ్ళవు. దాని నెక్స్ట్ వచ్చే జన్మకి అవి వృద్ధి చెందవు మాట. ఈ జన్మతోనే ఆగిపోతుంది. కానీ ఇంకా కొన్ని మన బుద్ధిపూర్వకంగా చేసే కర్మలు, ఇవి మటుకు మంచి చెడు ఫలితము, పుణ్యము పాపం ఫలితాన్ని ఇస్తాయండి. అందుకే కర్మలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఒక పసిబాలుడు ఉన్నాడు, వాడు ఆడుకుంటూ, చిన్న బాబు పాకుతూ, ఈ చీమలు దొరికినా ఇతర క్రిములు కనబడితే వాటిని పట్టుకుని చిరిమేస్తాడు. వాడికి ఏమీ తెలియదు, అది వాడికి ఒక ఆటలాగా ఉంటున్నది. అది హింసని, జీవహింసని, దాని ఫలితము తనని బాధిస్తుంది రాబోయే కాలంలో అని కూడా వాడికి తెలియదు. అయితే ఇక్కడ ఒక పిచ్చివాని యొక్క ఉదాహరణ తీసుకుందాము. అతడు చేసే ఏ కర్మ ఫలితము, అతడు చేసే ఏ పనైనా అతనికి అంటదు. ఎందుకంటే అతని మానసిక స్థితి అతనికి తెలియదు. పిచ్చితనమే అతని మానసిక స్థితి. ఇంకా కొన్ని కర్మలు ఉంటాయి, కొన్ని పనులు ఉంటాయి. మనం బీదలకు అన్నదానం చేయాలనుకున్నాము, చక్కగా ఒక యజ్ఞం చేస్తున్నాము, ఆ స్థలాన్ని శుద్ధి చేశాము, అక్కడ వంటలు ప్రారంభం చేశాము, వండుతున్నాము. ఆ సమయంలో ఆ మంటల వేడిమికి మన పాదాల తాకిడికి పాదాల కింద కొన్ని క్రిములు, జీవులు చనిపోయినవి, తద్వారా జీవహింస జరిగింది. లేదా మనం ఇంట దీపములు పెట్టినప్పుడు దాని చుట్టూ చేరిన క్రిములు చేరి అవి చనిపోయినవి ఆ మంటల తాటికి, భగవంతుడి కోసం పెట్టిన దీపం. అయితే వాటి వలన మనకి ఏం జరగదండి, వాటి వలన మనకి కర్మ ఫలితం రాదండి. ఎందుకంటే మనకి ఆ ప్రాణులు హింసించాలని, వాటిని నాశనం చేయాలని, వాటిని చంపాలన్న కోరిక మనకి ఎట్టి కోరిక లేదు. దానికి మనం కర్తలం కాదు. వాటిని చంపాలన్న మనం ఆలోచన లేదు, మనం ఆ కర్మ మనం కావలసిన పని చేయలేదు. దానికి కర్తృత్వం, దాని బాధ్యత కూడా మనది కాదు. అప్పుడు అలాంటి కర్మల ఫలితం
మనకు అంటదు. అలాగే కొన్ని బుద్ధిపూర్వకంగా మనం చేసే పనులు, ఉదాహరణకు ఒక దుర్మార్గుడు సమాజంలో అందరినీ చంపుతున్నాడు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు, అతని వల్ల సంఘానికి ద్రోహం కలుగుతున్నది, బాధ కలుగుతున్నది, అతని ఉనికే మనకి ఇది ఉన్నది. అతను దుర్మార్గపు పనులు చేసి పనులను బాధ పెట్టడము, ఆస్తి నష్టం చేయడము, వాళ్ళని ప్రాణాన్ని అన్యాయంగా హరించడము చేస్తే అటువంటి వాళ్ళకి విచారణ జరిపి జడ్జి గారు సంఘం శ్రేయస్సు దృష్ట్యా అతనికి మరణదండన విధించినప్పుడు అతని చావుకు కారణం కర్త అతను కాదు, కారణం అతను కాదు, బాధ్యత అతనికి కాదు. ఆ చావుకి అతనికి ఏ విధమైన సంబంధం ఉండదు. కృష్ణ భగవానుడు ద్వాపర యుగంలో దుష్ట శిక్షణ, సంఘ రక్షణ, సమాజ రక్షణ కోసమే చేశారు. అర్జునుడి చేత చేయించారు. దాని వలన అది ఉత్తమమైన కర్మ. దాని యొక్క ఫలితం కూడా వారికి అందదు. వారి ఫలితం ఆశించి చేయలేదు. తన కోసం తాను రాజు కావడం కోసం చేయలేదు. ధర్మ సంస్థాపనార్థం చేశారు. కాబట్టి ఆ కర్మ ఫలితము ఆయనకి అంటదు. కర్మ యొక్క కర్మ కర్తృత్వం, బాధ్యత ఆయనకు ఉండదు. దాని ఫలితము ఆయన తీసుకోలేదు. కాబట్టి దాని పుణ్య పాప సంస్కారాలు దేవి కూడా వారికి చెందవు. ఎందుకంటే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఉన్నది. మనం ఇక్కడ కొంతమంది వివేకులు, ఉత్తమ జ్ఞానాన్ని ఆశించిన వాళ్ళు, ఆత్మజ్ఞానాన్ని ఆశించిన వాళ్ళు, మరలా మనకి జన్మ వద్దనుకున్న వాళ్ళు పుణ్యకర్మలు పాపకర్మ జోలికి పోరు. ఎందుకంటే అసలు జన్మ వద్దు, మాకు జన్మ రాహిత్యం కావాలి, అసలు మాకు మళ్ళీ పుట్టకే వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ మనం మంచి పనులు చేస్తూ ఉంటాం, పుణ్యం మళ్ళీ పెరుగుతుంది. ఈసారి బ్రాహ్మణుడిగా పుట్టిన ఆయన మరలా రాజుగా పుట్టవచ్చుగాక, లేదా మరలా అత్యుత్తమైన మళ్ళీ ఋషిగా పుట్టచ్చుగాక, మళ్ళా పుడుతూ ఉంటాడు, మరలా చేస్తూ ఉంటాడు. అలా ఉత్తమ పనులు కూడా, కర్మలు కూడా చేయడానికి ఇష్టపడిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా ఉండాలి అంటే మరి పని లేకుండా బతకలేము. పని చేయకుండా మంచి పని చేస్తే మళ్ళీ జన్మ పుడతాము, మళ్ళీ వద్దు అనుకున్నప్పుడు చేస్తున్న పనిని ఈశ్వరార్పణం చేసి, అంటే మనం చేసే కర్మలందరూ పుణ్యపాప ఫలాలు మనకు అంటకుండా ఉండే విధానంగా మనం ఈశ్వరార్పణ చేసి దాని యొక్క కర్తృత్వము, అంటే దాని బాధ్యత, దాని భోగము, ఆ కర్మ ఫలితము అన్నీ కూడా ఈశ్వరార్పణ చెయ్యాలి. అంటే మనం కృష్ణార్పణ వస్తువు అని మళ్ళీ మనమే తినడం కాదు. త్రిగుణ రహిత సాక్షిగా, త్రిగుణాల సాక్షిగా, మనస వాచ కర్మణ సాక్షిగా భగవంతుడికి కర్మ చేసేటప్పుడే భగవంతుడికి అర్పితం చేయాలి. కర్మ ఫలితాన్ని భగవంతుడికే చెందాలి. దాని కర్తృత్వము, భోగము అంతా కూడా భగవంతుడికే ఇయ్యాలి. అప్పుడు మాత్రమే జన్మ రాహిత్యం కలుగుతుంది అంటారు బాబా. అది చెయ్యడము చాలా కష్టము. ఎందుకంటే అందుకే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు గీతలో ఇలా అంటారు, యోగ కర్మ సుకౌశలం. అంటే కర్మ అంటే పని చేయడంలో నేర్పరితనమే యోగం అంటారు మాట ఆయన. అంటే చేసే పనిని నేర్పరిగా చేయడమే ఆ యోగం. అది చేయమంటాడు. లేకపోతే మనం మరలా జన్మ పుడుతూనే ఉండాలి, పెరుగుతూనే ఉండాలి, పనులు చేస్తూనే ఉండాలి. మరలా ఇవన్నీ కాలచక్రంలో మనిషి తిరుగుతూనే ఉంటాడు. సాయినాథార్పణమస్తు. గురుదేవులు మనకి దివ్యమైన బోధన ప్రసాదించారు. ఇంకా ఈరోజు బాబా ఈ వారం మనకి వారికి నివేదనగా చేయవలసిన ప్రసాదాలు దోశ, పల్లి చట్నీ, గులాబ్ జామ్. సాయి భక్తులందరూ భక్తి శ్రద్ధలతో
ప్రేమతో స్వామికి నివేదన చెయ్యండి. తరువాత గత కొద్ది సత్సంగముల నుండి బాబా అనుగ్రహించే సద్గురు మాతాజీ కృష్ణప్రియ అమ్మవారి దివ్యమైన చరితమును మనందరము స్మరించుకుంటూ ఉన్నాము. బాబా కృష్ణప్రియగా 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆవిడికి దర్శనమిచ్చి గురూపదేశం చేసి, ఓం శ్రీ సాయి నాదాయ నమః, నన్ను గుర్తుపట్టినావా? నేను జన్మ జన్మల్ని కాపాడుచున్నాను. నీ ద్వారా అనేక దేవకార్యములకు చేయవలసి ఉన్నది. అందుచే నీకు నేను దర్శనమివ్వడానికి వచ్చాను. నీ వల్ల అనేకులు ఉద్ధరించబడతారు. అంతవరకు ఈ మంత్రాన్ని నీ స్మరిస్తూ ఉండు అని ఓం శ్రీ సాయి నాదాయ నమః అని ప్రసాదించి, సమయం వచ్చినప్పుడు నేనెవరో నీకు తెలుస్తుంది, నేను వచ్చి నీకు అన్నీ చెప్తాను, నీకంతా బోధపడుతుంది, అంతవరకు నువ్వు గుప్తంగా ఉండాలి, ఈ విషయం ఎవరికి తెలియజేయవద్దు అని బాబా ఆ తల్లికి గురుపదేశం చేశారు. అక్కడి నుంచి నిరంతరం యథాశక్తిగా ఆ తల్లి బాల్యంలో కృష్ణప్రియ తన మనసు ఎందే గురుమంత్రాన్ని స్మరిస్తూ తన బాల్య జీవితాన్ని చక్కగా గడుపుకుంటూ వస్తున్నది. ఇలా ఉండగా ఇక వారి తండ్రి గారైన హనుమంతరావు గారు, అది వారికి ఒక గురుదేవులు ఉన్నారు. వారి గురుదేవులు శంకర్ చింతామణి అనంతపూర్కర్ మహారాజు. వారు వీరికి తత్వమంత్రోపదేశం చేశారు. చేసిన తర్వాత ఈయన చక్కగా సంసార బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇట్లుండగా కొంతకాలం తర్వాత ఈ హనుమంతరావు గారి అంటే తండ్రి గారు, ఈ కృష్ణప్రియ తండ్రి గారు, వారి యొక్క అన్నగారు దేశ సంచారానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఈ కృష్ణప్రియ నానమ్మ అంటే తండ్రి గారి తల్లి రాధాబాయి చనిపోయినది. ఇక అన్నగారు ఊరిలో లేడు. ఈయన కర్మకాండలు కలిపి అంత్యక్రియలు చేసి కర్మకాండలు ముగిసిన పిదప అర్చకులను తీసుకెళ్ళి కాశీ క్షేత్రానికి తీసుకెళ్ళి నిమజ్జనం చేయడానికి తీసుకెళ్లారు. అక్కడ మళ్ళా గురుదేవులు ప్రత్యక్షం అయ్యారు. కాశీలో కలిశారు ఆయన గురుదేవులు. మరలా ఆయన దర్శన భాగ్యం కలిగింది. ఆయన చూసి ఈయన ఎంతో సంతోషపడి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు. ఆయనేమో నాకు 3000 రూపాయలు ఇవ్వు అని చెప్పారు. పైగా నీ దగ్గర లేదని నాకు తెలుసు, మీ అన్న పేర రైల్వే బ్యాంకులో ఉన్నది, అది నీకు తీసే ఇది ఉన్నది, వీలు ఉన్నది, నాకు తీసి ఇవ్వు అన్నారు. అంటే గురువాజ్ఞ. ఆ రోజుల్లో 3000 రూపాయలు అంటే మాటలా, 1928వ సంవత్సరం 30వ సంవత్సరం అంటే మాటలా, 3000 రూపాయలు ప్రతి గురువు గారి పట్ల భక్తి శ్రద్ధలతో తీసేసి వారికి ఇచ్చేసి వారికి నమస్కారం చేసుకుని, గురుదేవ మా ఇంట వచ్చి కొన్ని రోజులు కొలువు చేసి మమ్మల్ని అందరూ ఆనందపరచమంటే సంతోషంగా గురువు గారు కూడా వచ్చి 2 మాసాలు ఉన్నారు వీరి దగ్గర. ఎన్నో దివ్యమైన బోధలు తెలిపి చక్కగా వారింట 2 నెలలు నివసించారు. ఇక్కడ అసలు కొంత మార్గం ఈ వీరిద్దరి సంభాషణ ద్వారా అసలు ఈ హనుమంతరావు గారు అంటే అదే కృష్ణప్రియ గారి తండ్రి గారి యొక్క గురువు గారి గురించి కొంత ఆయన చెప్పగా ఈయన కొంత విన్నారు. అసలు ఈ వారి గురించి కొంత తెలుసుకుందాము. ఎందుకంటే ఈ శంకర్ చింతామణి అనంతపూర్కర్ మహారాజ్ అనే ఆయన అప్పటికే ఆయనకి 96 సంవత్సరాలు, కానీ 21 సంవత్సరాల బాలుడిలా ఉంటాడు ఆయన. అసలు ఆయన ఎవరు చూసినా కూడా ఈ బాలుడు ఎవరని అడిగేవారు. ఈయన మా గురువు గారంటే అందరు చుట్టుపక్కల వాళ్ళందరూ ఆశ్చర్యపోయేవారు. కానీ ఆయనకి 96 సంవత్సరాల వయసు. ఎలా అంటే ఉపాసనీ బాబా కంటే కూడా
16 సంవత్సరాలు పెద్దవాడు. అప్పటికే ఉపాధిని మహారాజు ముసలివాడు 1930లో. ఎందుకంటే ఉపాధిని బాబా గురువు ఎవరు? సద్గురు షిరిడి సాయినాథుల వారు. ఆయన దగ్గర ఆత్మజ్ఞానాన్ని పొంది, ఆయన అనుగ్రహం పొంది, సిద్ధులు పొంది ఆయన దేశం సంచారం చేసేవారు. అయితే అసలు ఈ శంకర్ చింతామణి అనంతపూర్కర్ మహారాజు గారి తండ్రి బరోడాలో ఆస్థాన వైద్యుడు. ఈయన చిన్నప్పుడు 3వ సంవత్సరం ఉండగా ఏం చేశాడు, ఒకరోజు చెరుకు తోటలకి తీసుకెళ్ళాడు తండ్రి గారు. ఎవరు? ఈ అనంతపూర్కర్ చింతామణి గారిని 3 సంవత్సరాల వయసులో ఉండగా ఆ బాబుని తండ్రి గారు, డాక్టర్ గారు చెరుకు తోటకి తీసుకెళ్ళాడు. అయితే లోపలికి తీసుకెళ్తే చెరుకు ఆకులు పదునుగా ఉంటాయి, గుచ్చుకుంటాయని బయట పెట్టాడు. తోటలో ఉన్న చెరుకు గడలు కోయిస్తున్నాడు, తెచ్చుకుని ఇంటికి తీసి పట్టుకెళదామని. ఈ సమయంలో ఒక పెద్ద పులి వచ్చి అందరూ చూస్తుండగానే రెప్పపాటు కాలంలో ఆయన నోట కరుచుకుని తీసుకెళ్ళిపోయింది. అందరూ భ్రాంతి చెందారు. ఆయన చనిపోయాడు అనుకున్నారు, బాబుని తినేసింది అనుకున్నారు. ఆయన జాడ తెలియలేదు. కానీ ఈ బాబుని ఏమి చేసిందా పెద్ద పులి? తీసుకువెళ్ళి తన గుహలో తన పిల్లలతో పాటు పెంచింది. కొంతకాలం పాటు ఆ పులి బిడ్డలతోనే పెరిగాడు. ఈయన పులి పిల్లలతో ఆడుకునేటప్పుడు ఆ తగిలిన గాయం, ఆ గాయాలు చాలా గాయాలైనవి. అవి ఏంటంటే పులులు కదా, పులి పంజాలతో గీరుతాయి కదా, అవి దేహానికి అయినాయి. అవన్నీ అందరికీ చూపేవారు, ఇదిగో పులి ఇది చేసింది అని. అలా బిడ్డలతో పెరిగిన కొంతకాలానికి, కొన్ని సంవత్సరాలకి అరణ్యంలో తిరుగుతూ ఉండగా ఒక వేటగాడు చూసి, ఎవరి ఈ పులిల దీంట్లో ఉన్నాడు, గుహలో ఉన్నాడు, వాటితో తిరుగుతున్నాడు అని అతన్ని, ఆ బాలుని బలవంతంగా తీసుకెళ్ళిపోయి తనతో తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. అప్పటికే ఈ దైవాంశ సంబుతుడు, ఈయనకి ఉపనిషత్తులు కంఠస్థం వచ్చేసినవి, చదవకుండానే చదివే రాదు. కానీ ఆ దివ్యాత్మ ఉపనిషత్తులన్నీ వచ్చేసినాయి, కంఠస్థం వచ్చేసినవి. అయితే కొంతకాలం ఆ వేటగాడి ఇంట్లో ఉండి అక్కడి నుంచి తప్పించుకొని స్వేచ్ఛాపరుడు, ఎవరు అవ్వగలరు ఆ శక్తిని, అక్కడి నుంచి పారిపోయాడు. దట్టమైన అడవుల్లో సంచరించేవాడు, ఎవరికి మానవ మాత్రలు కూడా కనబడకుండా. అప్పుడు ఆ సమయంలో అక్కలకోట మహారాజు స్వామి సమర్థ గారు వీరికి కనబడి దత్త మంత్రోపదేశం చేశారు. అక్కడి నుంచి ఆయన ఆదేశం మేరకు 12 సంవత్సరాలు, చూసారా, ఎవరు చేసినా 12 సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉన్నారు. షిరిడి సాయినాథులు కూడా గురుస్థానంలో 12 సంవత్సరాలు కఠోర తపస్సు చేశారు. అలాగే ఈయన కూడా కఠోరమైన తపస్సు చేసి అష్టసిద్ధులు పొంది ఇంకక్కడి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల మధ్యకు వచ్చి, నాగపూర్ వచ్చి చిన్నపిల్లల్ని జారగీయడం, వాళ్ళతో గోళికాయలు ఆడడం, వాళ్ళతో నాటకాలు వేయించడం చేస్తూ, ఆ రోజుల్లో నాగపూర్ దగ్గర ఒక ఫ్రెంచ్ దూరం ఉండేవాడు కలెక్టర్గా. ఆయన దగ్గరికి వెళ్ళి నాకు కోశాధికారిగా ట్రెజరర్గా నాకు ఉద్యోగం ఇవ్వమన్నారు. ఈయన శక్తి చూసి అబ్బరపడి ఈయనకి ఖజానా రక్షకుడిగా పెట్టి, ఈయన ఎలా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడా లేదా అని అర్ధరాత్రి మారువేషంలో ఒకరోజు వెళితే ఇన్ని రకరకాల భాషలతో మాట్లాడి బంధించేశాడు. ఈయన శక్తి చూసి ఆశ్చర్యపోయి, స్వామి మీరు మాతో ఫ్రాన్స్కి రండి అని ఫ్రాన్స్ దేశానికి తీసుకెళ్ళి కొంతకాలం ఆయన్ని తన దగ్గర అట్టు పెట్టుకొని సకల రాజోపచారాలు చేసి అక్కడి నుంచి మళ్ళీ భారతదేశానికి పంపించారు. ఇలాంటి విషయాలు ఎన్నో వాళ్ళ గురుదేవుల గురించి, గురుదేవుల ముఖత తెలుసుకుని ఆయన అందరికీ చెప్పేవారు. ఈ కృష్ణబాయి
తండ్రి గారు. ఈ హనుమంతరావు గారు చిన్నప్పటి నుంచి పూల తోటలన్నా ఫలవృక్షాలన్నా అంటే పండ్ల చెట్లను వేసి చక్కగా ఎన్నో రకాల పూలు బంతి చామంతి గులాబీ అన్ని సంపెంగ మల్లె అన్ని వేసి మందార వాటిని ఆ పూసిన పువ్వులు పండ్లను భగవంతుడికి అర్పితం చేసి అవి భగవంతుడి కోసమే ఇవి ఉన్నవి, వాటిని భగవంతుడికి అంకితం చేయాలని వాటికి భగవంతుడికి సమర్పిస్తూ యోగ సాధనలు చేసేవారు, యోగాసనములు వేసేవారు, ప్రాణాయామాలు చేసేవారు, గీత పారాయణం చేసేవారు, పిల్లలకి కూడా చెప్పేవారు. అలా ఎన్నో చక్కటి ఈ భార్యాభర్తలు ఇద్దరు బాగా వీలైనంత వరకు భగవద్చింతన చేస్తూ పిల్లలకు కూడా భగవద్చింతన బోధించేవారు. ఇలా ఉండగా కృష్ణకు 9 సంవత్సరాలు వచ్చినాయి. కృష్ణ ప్రియకు అయితే ఈ 9వ సంవత్సరంలో అడుగుపెడగానే ఈ గురు మంత్ర ప్రభావం ఎప్పుడైతే గురువు గారి మంత్ర ప్రభావాన్ని స్మరిస్తూ ఉన్నదో ఆ మంత్ర ప్రభావం వలన ఆమెలో మానసికంగా శారీరకంగా మార్పులు రాసాగినాయి. ఏవేవో చిత్రమైన భావనలు, ఏవేవో దివ్యమైన ఆనంద పరవేశం కలుగుతూ ఉన్నది. ఆమెకు అర్థం అవటం లేదు. తనకి వచ్చి కనబడిన గురువు ఎవరు అని ఆమెకు అప్పుడు తెలియదు. ఆ సాయినాథ్ ఆయన షిరిడిలో కొలువైన సాయినాథుడిని తెలియదు. ఆయన మరలా ఎప్పుడు చూస్తానా, ఎప్పుడు వస్తారా అని చూస్తుంది. ఈ లోపలే నిరంతరం మనసులో జపించడం వలన ఒక దివ్యమైన అనుభూతులు, ఆనందం, చిత్రమైన భావనలు కలుగుతూ ఉన్నాయి. అంటే మంత్రసిద్ధి కలుగుతూ ఉన్నది గురువు అనుగ్రహం వలన. ఇలా ఉండగా ఒకరోజు అది కార్తీక 9, ఈవిడికి 9వ సంవత్సరం, అంటే అది క్రీస్తు శకం 1932వ సంవత్సరం కార్తీక పౌర్ణమి దినము రాత్రి, ఆ రోజున రాత్రి 1 గంటకు ఒక అద్భుతమైన స్వప్నం దర్శనమిచ్చినది. అది కళా నిజమో ఆమెకు అర్థం కాలేదు. ఎందుకంటే అక్కడ అది మధుర యమునా నదీ తీరం, బృందావనం. అక్కడ ఒక గోప బాలిక, గోప బాలుడు అన్నా చెల్లెళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. అద్భుతమైన వెన్నెల కాంతి, నక్షత్ర కాంతిలో దివ్యమైన చంద్రుడు వెలిగిపోతున్నాడు, పూర్ణచంద్రుడు. ప్రకృతి ఎంత సుందరంగా ఉన్నది. ఫల పుష్పాదులతో అద్భుతమైన యమునా నది తీరం సుందరంగా దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. ఆ సమయమందు ఈ అన్నా చెల్లెళ్ళ ఇద్దరు చిన్న పిల్లలుగా ఉన్న ఇద్దరు ఆడుకుంటూ ఉండగా బాలకృష్ణుడు వేంచేశాడు, గోపాలుడు వేంచేశాడు. వీళ్లతో మురుపంగా ముద్దుగా ఆడుతూ ముగ్గురు కలిసి కవ్వించుకుంటూ, పరిగెత్తుకుంటూ, పట్టుకుంటూ, కన్నులు మూసుకుంటూ చక్కటి అద్భుతమైన ఆట ఆడుకొనుచున్నారు. అంత ఆ సమయంలో అకస్మాత్తుగా ఆ బాలకృష్ణుడు, ఆ ముద్దుల కృష్ణుడు, ఆ గోపాలుడు ఆయన ఆ బాలికను ప్రేమతో బిగియాన కౌగిలించుకొని ముద్దు పెట్టాడు. అంతే ఈవిడికి దివ్యమైన ఆనంద పరవశం కలిగింది. ఒక్కసారి స్మృతి కలిగింది. తను ఈ జన్మలు చెందినది కాదు, జన్మల నుంచి కృష్ణ ఆ బంధం ఉన్నది అని ఒక్కసారిగా చైతన్యం కలిగిపోయింది. అంతే హృదయం అంతా ఉప్పొంగిపోయింది. ఆమెలోని ఎన్నో సంవత్సరాల యుగాల తీయటి అనుభూతులన్నీ ఒక్కసారి కలిగినవి. అవి ఎలా వచ్చినాయి అంటే ఇక అసలు మరుపు రావటం లేదు. అక్కడ నుంచి ఆమెకు నిలుచున్న, పడుకున్న, వస్తువు కాలం గడుస్తున్న కొద్దీ ఆ సుందరంగా ఆ రోజు ఆ బాల్యంలో ఏవైతే ఆటలు ఆడుకునేవారో సుందరమైన గోపాల నృత్యాలు అన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి. మొత్తం అంతా
చెలికత్తెలు, గోపాలులు, గోపాలికలు, గోప బాలులు, గోప బాలికలతో ఆడుకున్న ఆటలు, కృష్ణ పరమాత్ముడు బాలకృష్ణుడి యొక్క ఆ ఉయ్యాల ఊగడాలు అన్నీ బృందావనంలో వారు ఆడిన ఆటలన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి. ఇంకా కృష్ణ పరమాత్ముడు అంటే ప్రేమ కలిగింది. ఎప్పుడు చూడాలా, ఎప్పుడు వారితో ఆడాలా, ఎప్పుడు ఎల్లప్పుడు చింతన కూడా మారిపోయింది. చదువు తగ్గిపోయింది, చదువు పట్ల ధ్యాస లేదు. ఇంకా మరలా ఆ దర్శనము, ఆ అనుభూతి పొందాలి, ఆనంద పాలుష పొందాలని తీవ్ర తపన ప్రారంభమైనది. ఆవిడకొక్కసారిగా తన గత జన్మల స్మృతి కలిగినది. ఇటువంటి పరిస్థితిలో 9వ సంవత్సరం ఆమె 9వ సంవత్సరంలో ఇక చదువు కూడా మందగించింది. చదువు పూర్తిగా మానేసింది. చదవడం ఏకాగ్రత కోల్పోయినది. కృష్ణ ధ్యానమే ఆవిడ మనసంతా కృష్ణుడి మీదే లగ్నం అయిపోయినది. ఇంకా ఇటువంటి సమయంలో ఆ రోజుల్లో పెద్దలు కూడా పిల్లలను ఎక్కువ చదువులు చదవనిచ్చేవారు కాదు. ఈమెకి బడి కూడా మానిపించేశారు, స్కూల్ మానిపించేశారు. ఇంకా ఈమె ఆ రోజుల్లో పెద్ద మనిషి అయిన తర్వాత అసలు చదువులు పంపించేవారు కాదు. కానీ ఇంకా ఈమె పెద్ద మనిషి కాకముందే ఈమెకి స్కూల్కి వెళ్ళకుండా చాలమ్మ అని ఇంకా స్కూల్ ఆఫ్ చేశారు. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ గారు గొప్ప పట్టు పట్టారు. రుక్మిణమ్మ, నేను పెద్దదాన్ని అయిపోయాను, ముసలిదాన్ని అయిపోయాను, నేను ఎంతకాలం బతుకుతానో నాకు తెలియదు, సంబంధం చూసి తొందరగా పెళ్లి చేస్తే మనవరాలు అచటా ముచ్చటా తీరుతుంది అని ఆవిడ బలవంతం చేసిన పిమ్మట ఇక కూతుర్ని అల్లుడిని నిర్బంధం పెడుతూ ఉంటే వాళ్ళు సంబంధాలు చూశారు. అలా చూడగా వాళ్ళకి విజయనగరంలో ఉన్న అక్కడ ఉంటున్న కొడుగంటి రామ జోగారావు పంతులు గారు, రాధాబాయి అమ్మగారుల యొక్క పెద్ద కొడుకు అయిన శేషగిరిరావు గారు, ఆయనేమో అప్పటికే పట్టభద్రుడయ్యాడు, డిగ్రీ చదివాడు. నాగపూర్ నందరి ఈ టెలిగ్రామ్ ఆఫీసులో పనిచేసేవాడు. అదే పోస్ట్ ఆఫీస్ అంటారు కదా, అందులో చేసేవాడు. నెలకి జీతం బాగానే వచ్చేది. కాకపోతే వారి తండ్రి గారు, ఈ శేషగిరిరావు గారి తండ్రి గారు చిన్నప్పుడే చనిపోయారు. ఈయనకు ఒక అక్క, ఒక చెల్లెలు, 3 సోదరులు ఉన్నారు, తల్లి ఉన్నది. వాళ్ళ అక్కకి పెళ్ళి అయిపోయింది, కానీ మిగతా వాళ్ళందరి బాధ్యత చదువులు, చెల్లెలు పెళ్లి చేసే బాధ్యత ఉంది. కాబట్టి తండ్రికి ఇష్టం లేదు, తల్లికి ఇష్టం లేదు. కానీ తండ్రి ఏం అయితేనూ ప్రయోజకుడు, చక్కటి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, తన కాళ్ళ తల్లి నిలబడినవాడు, మంచి చదువుకున్నవాడు, ఎప్పటికైనా వృద్ధిలోకి వచ్చేవాడు, పెద్ద ప్రమోషన్కి వెళతాడు. కాబట్టి ఇద్దాము అని ఆయన తండ్రి గారు బలవంతం, ఆయన దృఢ నిశ్చయంతో ఉన్నందున తల్లి గారు ఏం మాట్లాడలేదు. అందుకని వివాహాన్ని కుదిర్చారు. కుదిరిస్తే ఇంతకీ ఈ అమ్మమ్మ అయితే గొడవ చేసిందో వివాహం చూడాలని ఆవిడ వివాహానికి 18 రోజుల ముందే చనిపోయింది. అలాని ఈ సమయంలో ఆమె ఇంకా మళ్ళీ ఆపడం ఎందుకు వివాహం అని ఆ అమ్మమ్మ కోరిక మేరకే అది అలా ఈ పెద్ద కర్మ కాకుండానే ఆ వివాహం కూడా చేసేశారు. అయితే ఇక్కడ అప్పటికింకా ఈమె పెద్ద మనిషి కాలేదు కాబట్టి ఇంకా తండ్రి గారింటనే ఉన్నది వివాహం అయినా కూడా. అంటే ఈవిడికి 1936 సంవత్సరం మేలోనే శేషగిరిరావు గారితో వివాహం జరిగింది. ఆ రోజు రాత్రి మరలా షిరిడి సాయి భగవానుడు దర్శనమిచ్చి, అమ్మాయి నువ్వు పెద్ద బంధకంలో పడ్డావు, కానీ పర్వాలేదులే, చాలా జాగ్రత్తతో ఉండాలి నువ్వు అని కొన్ని సూక్ష్మమైన సూచనలు చేసి కొన్ని నీకు నియమాలు పెడుతున్నాను, ఆ నియమాలను పాటించు, నీకెప్పుడు అవసరమైనా మరి నేను వచ్చి నీకు నేను సూచనలు ఇస్తూ ఉంటాను, కానీ ఈ నియమాల్ని సదా జ్ఞాపకం ఉంచుకొని వీటిని నీ జీవితాన్ని గడుపుతుండు నీ మినిస్టర్తో అని చెప్పారు. ఈ కృష్ణప్రియ వివాహం అయిన తర్వాత తండ్రి గారు, ఆమె తండ్రి గారు ఇంకో ఊరికి బదిలీ అయ్యింది మధ్యప్రదేశ్లోనే. అక్కడ వారు
మరలా కృష్ణ తర్వాత వారికి ఇంకో కొడుకు, ఇంకో ముగ్గురు కూతుర్లు కూడా పుట్టారు. ఆయన కొడుకు పేరేమో వెంకటరమణ, అంటే కృష్ణకి తమ్ముడు. చెల్లెలు సుశీల, రుక్మిణి, రాధిక అని పుట్టారు. ఇలా వాళ్ళంతా అక్కడ హాయిగా ఉంటున్నారు. తర్వాత సత్సంగంలో శ్రీ షిరిడి సాయిబాబా సన్యాస రూపంలో వచ్చి ఏ విధంగా వారి ఇంట ఆతిథ్యం స్వీకరించారు, ఏ లీల చేశారు తెలుసుకుందాం. ఇక్కడితో కృష్ణప్రియ జీవితం, బాల్య జీవితం గురించి ఇక్కడితో ముగిద్దాం, సశేషం చేద్దాం. ఇంకా బాబా శ్రీ సాయి సన్నిధి నుండి గురుదేవులు మనకి వారి యొక్క భక్తుడు, వారిని ప్రత్యక్షంగా సేవించుకున్న భక్తుడి యొక్క బాబా విశేషాలు, బాబా లీలలు తెలుసుకుందాము. ఆ భక్తుడి పేరు విఠల్ యశ్వంత్ దేశపాండే. ఆయన చెబుతున్నాడు, ఆయనకి బొంబాయి దాదర్లో అప్పటికే ఆయనకి 80 సంవత్సరాలు. ఆయన తన తాత గురించి చెప్తున్నాడు. అంటే ఆ తాత ఎవరు? వాళ్ళ అమ్మగారి నాన్న అన్నమాట, అంటే తల్లి తరపు తండ్రి. ఒకసారి వాళ్ళ తాతకి కళ్ళ జబ్బు చేసింది. అది ఎన్ని చికిత్సలు చేసినా ఆ వ్యాధి ముదిరి చివరికి ఆయన చూపు కోల్పోయాడు, దృష్టి పోయింది. అయితే వీళ్ళు ఆ రోజుల్లో శ్రీ గోవిందరావు బాలరామ్ మాన్కర్ అని గొప్ప సాయి భక్తుడు ఆయన ఉండేవాడు. షిరిడి సాయి భక్తుడు. ఆయన బాంద్రాలో నివసిస్తుండేవాడు. ఆయనకి బాబా అనుగ్రహంతో దివ్యమైన శక్తులు కలిగినాయి. ఎంతోమంది తన బాధలు నివారించుకోవడానికి ఆయన్ని దర్శిస్తుండేవారు. చూసారా, బాబా గారికి అప్పుడే శిష్యులు, ఏకలవ్య శిష్యులు ఉన్నారు. ఆయన అనుగ్రహించబడి సిద్ధులు పొందిన వాళ్ళు అప్పుడే ఉన్నారు. ఎంత చూడండి, ఎంత దివ్యమైన ఇదో గురుదేవుల గొప్పతనం. ముందు వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళారు. మా కంటి చూపు పోయింది, ఎలాగైనా ఇది చేయమని, కాపాడమని. ఆయన నేను కాదు, షిరిడిలో నా గురుదేవులు సాయిబాబాని దర్శించమన్నాడు. అంటే ఈయన తాతను తీసుకుని, ఈ యశ్వంత్ దేశపాండే తాతను తీసుకుని 1916లో షిరిడిలో మసీదు చేరగానే, అదే ద్వారకామాయికి చేరగానే బాబా ఇద్దరికేసి చూసి, తాత మనవాళ్ళు ఇద్దరికేసి చూసి 16 రూపాయలు దక్షిణ అడిగారు. ఆయన నాకు ఇవ్వు అన్నారు. ఈ మనవడు తాత కళ్ళు కనపడవు కదా, నా దగ్గర అంత డబ్బు లేదు అని 10 రూపాయల నోటు ఇవ్వబోతూ ఉంటే బాబా అడ్డంగా తలూపి, నాకు 16 రూపాయలే కావాలి, అదే ఇవ్వు నాకు అని పట్టుబట్టారు. ఇంక ఈ మనవుడు ఇచ్చేసేది లేక తాతగారిని ఆ మసీదు ముందు బయట కూర్చోబెట్టి, తాత నువ్వు ఎక్కడికి కదలకు, నేను అటు ఇటు వాళ్ళు చూసి ఆ డబ్బు తీసుకుని ఏదో రకంగా అడ్జస్ట్ చేసి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, బాబాకి మళ్ళీ ఇచ్చేందుకు నువ్వు కళ్ళు కనబడటం లేదు, నువ్వు ఎక్కడికి కదలకు సుమా అని చెప్పి, అంటే నేను ఎక్కడికి వెళ్ళను రా మనవుడా, నేను జాగ్రత్తగా ఉంటాను. అది ఎవరూ తెలియదు ఆయనకి. ఫస్ట్ టైం షిరిడి వెళ్ళారు. ఈయన వెళ్ళి ఈ నోటు చిల్లర మార్చడానికి వెళ్ళాడనమాట. వెళితే ఆ రోజుల్లో అక్కడ ఒక చిన్న వీధి ఉండేది, ఈ ద్వారకామాయికి ఆనుకుని. దానికి అవతల ఒక గోడ ఉండేది. ఈ బాబు దగ్గర, ఈ అబ్బాయి దగ్గర 2 10 రూపాయల నోట్లు, అంటే 20 రూపాయలు